తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్స్ సంబంధించి మనం ఈ వీడియో లోపల డీటెయిల్డ్‌గా ఫోర్త్ ఫేజ్ ఉంటదా? ఆర్ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ ఉంటదా? అని చెప్పి మాట్లాడుకుందాం. సో, మనం ప్రీవియస్‌గా ఫేజ్ 3కి సంబంధించి ఆర్ మాప్ ఆఫ్ ఫేజ్‌కి సంబంధించి సీట్ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయినాయని చెప్పి వీడియో చేసుకున్నాం. సో, ఆ వీడియో లోపల డీటెయిల్‌గా సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన. సో, ఆ వీడియో లోపలనే నేను నెక్స్ట్ ఏ వీడియో చేసుకుందాం అని చెప్పి అడిగినా అన్నట్టు. సో దట్ నెక్స్ట్ వీడియో అనేది మనోళ్ళు ఎక్కువగా అడిగిందేందంటే నెక్స్ట్ ఫేజ్ ఉంటదా? శ్రే ఫేజ్ ఆర్ ఫోర్త్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ ఉంటదా అని చెప్పి అడిగిర్రు. సో దట్ ఐ యామ్ మేకింగ్ వీడియో ఆన్ దిస్. సో నెక్స్ట్ ఏం వీడియో చేసుకుందాం అని చెప్పి కింద కామెంట్ చేయరి. సో దట్ నెక్స్ట్ ఆ వీడియోనే చేసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్‌లీ ఏంది కదా అంటే మనం లైక్ ఫేజ్ 3 అయితే అయిపోయింది. మాప్ ఆఫ్ ఫేజ్ అనేది సీట్ అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో మనకి సీట్ వచ్చినోళ్ళు రిపోర్టింగ్ చేయడానికి 16 ఫిబ్రవరి 2026 4 PM దాకా టైం అయితే ఉంది. ఓకేనా? సో మాప్ ఆఫ్ ఫేజ్ 3 ఆర్ మాప్ ఆఫ్ ఫేజ్ లోపల సీట్ వచ్చినోళ్ళు రిపోర్టింగ్ చేయడానికి 16 ఫిబ్రవరి 2026 4 PM దాకా టైం అయితే ఉంది. సో ఒకవేళ మీకు సీట్ వస్తే మాత్రం పక్కా రిపోర్టింగ్ అయితే చేయండి అని చెప్పి నేనైతే చెప్తా. అండ్ మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్త వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయరి. మీరు పోయిన కాలేజ్‌లో కూడా వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయరి. ఓకేనా? సో మన టార్గెట్ 100K పెట్టుకున్నాం బిఫోర్ 2026. సో ఈ 100K రీచ్ కావాలంటే మీ సపోర్ట్ అనేది కావాల్సి ఉంటది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో వెన్ ఇట్ కమ్స్ టు ఫేజ్ 4 ఫోర్త్ ఫేజ్ ఉంటదా? లేకపోతే స్ట్రే ఫేజ్ అనేది ఉంటదా? అనే విషయానికి మనం వద్దాం. సో ఫోర్త్ ఫేజ్ ఆర్ స్ట్రే ఫేజ్ ఉంటదా? అనే విషయం మనకెప్పుడు తెలుస్తది అనంటే ఆఫ్టర్ ఫేజ్ 3 రిపోర్టింగ్. ఓకేనా? 16థ్ ఫిబ్రవరి దాకా టైం ఇచ్చిర్రు. ఓకేనా? 16థ్ ఫిబ్రవరి 2026 4 PM దాకా టైం అయితే ఇచ్చిర్రు. ఫేజ్ 3 లోపల ఆర్ మాప్ ఆఫ్ ఫేజ్ లోపల సీట్ వచ్చిన వాళ్ళకి. సో నేనేం చెప్తా కదా అంటే మనకి నెక్స్ట్ ఫేజ్ ఉంటదా? ఉండదా? అని చెప్పి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రం 16థ్ ఫిబ్రవరి తర్వాతనే వస్తది. 16థ్ ఫిబ్రవరి 2026 4 PM తర్వాతనే వస్తది. అప్పటిదాకా మనకు ఉంటదా? ఉండదా? ఫర్దర్ ఫేజ్ అనేది తెలవది. ఒకవేళ ఫోర్త్ ఫేజ్ ఉంటే ఆ ఫోర్త్ ఫేజ్‌ని మనం ఏమంటాం కదా అంటే స్ట్రే ఫేజ్ అంటాం. ఓకేనా? స్ట్రే ఫేజ్ అంటాం అన్నట్టు. ఆర్ ఫేజ్ 4ని మనం స్ట్రే ఫేజ్ అని చెప్పి అంటా ఉంటాం. సో ఎంతవరకు ఉంటది అనే విషయానికొస్తే మనకి బీఎస్సీ నర్సింగ్ చూసుకుందాం. ఓకేనా? బీఎస్సీ నర్సింగ్ చూసుకుందాం. బీఎస్సీ నర్సింగ్ విషయానికొస్తే బీఎస్సీ నర్సింగ్ 2025 లోపల ఫేజ్ 4 ఆర్ స్టే ఫేజ్ అనేది ఉంది. ఓకేనా? బీఎస్సీ నర్సింగ్ లోపల. అండ్ మోస్ట్‌లీ మనకి ఫ్రీ ఎగ్జిట్ అనేది రాలేదు. ఓకేనా? ఏహెచ్ఎస్‌కి సంబంధించి ఫ్రీ ఎగ్జిట్ అనేది రిలీజ్ కాలేదు. అలైడ్ హెల్త్ సైన్సెస్‌కి సంబంధించి. కాబట్టి మనకి ఫోర్త్ ఫేజ్ ఆర్ స్టే ఫేజ్ ఉండడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? హై ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నట్టు. ఓకేనా? సో మనకి ఇంకొక ఫేజ్ ఉండడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉన్నాయి. కానీ ఒకవేళ నంబర్ ఆఫ్ సీట్స్ అనేది తక్కువున్నాయి అనుకో. ఓకేనా? సో అసలు వేకేట్ సీట్స్ అనేవే లేవనుకో ఫ్రీ ఎగ్జిట్ పెట్టి ఓకేనా? ఫ్రీ ఎగ్జిట్ అనేది పెట్టి దాని తర్వాత ఫోర్త్ ఫేజ్ అనేది పెట్టడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నట్టు. అండ్ ఫోర్త్ ఫేజే లాస్ట్ ఫేజా? ఇంకొక ఫేజ్ ఉంటదా? అనేది తెలవదిగ. ఓకేనా? సో బీఎస్సీ నర్సింగ్ వాళ్ళతోని మనం కంపేర్ చేసుకుంటే బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి ఫేజ్ 3 తర్వాత ఓకేనా? ఫేజ్ 3 తర్వాత ఫ్రీ ఎగ్జిట్ అనేది పెట్టిర్రన్నట్టు. ఓకేనా? సో మనమే మెయిల్ చేసినాం ఫ్రీ ఎగ్జిట్ కావాలి అని చెప్పి. సో బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి. సో ఫేజ్ 3 తర్వాత ఫ్రీ ఎగ్జిట్ పెట్టిర్రు. ఫ్రీ ఎగ్జిట్ తర్వాత ఫేజ్ 4 అనేది పెట్టిర్రన్నట్టు. తర్వాత అడ్మిషన్స్ అయితే క్లోజ్ చేసేసిర్రు. సో ఇప్పుడు కూడా ఏందంటే మనకు బీఎస్సీ ఏహెచ్ఎస్‌కి సంబంధించి ఓకేనా? సో నంబర్ ఆఫ్ సీట్స్ అనేది తక్కువుంటాయి. ఇట్లా చేసి ఫ్రీ ఎగ్జిట్ పెట్టాల్సిందే. ఆల్రెడీ మనకి ఫేజ్ 3 అనేది అయిపోయింది కదా! ఫ్రీ ఎగ్జిట్ అనేది పెట్టాలి. ఫ్రీ ఎగ్జిట్ అనేది పెట్టిన తర్వాత ఫ్రీ ఎగ్జిట్ కోసం మనం మెయిల్ చేద్దాం. ఆల్రెడీ ఒకసారి మెయిల్ చేపించిన నేను. మళ్ళీ ఒకసారి మెయిల్ చేద్దాం. దెన్ దాని తర్వాత ఫేజ్ 4 అయితే ఉండడానికి హై ఛాన్సెస్ అయితే ఉంటాయన్నట్టు. ఆఫ్టర్ దట్ ఇంకో ఫేజ్ ఉంటదా అనేది తెలవది.
అండ్ ఫేజ్ 4 లోపల ఎవరికి ఎలిజిబిలిటీ ఇస్తారు అనే విషయానికొస్తే ఓకేనా. సో, ఫేజ్ 4 లోపల ఎలిజిబిలిటీ ఎవరికుంటది? మరి వెబ్ ఆప్షన్‌లు ఎవరు పెట్టుకోవచ్చు అనే విషయానికొస్తే ఫస్ట్‌లీ బ్రో ఓకేనా. సో, ఎక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయా? తక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయా? అనే దాన్ని బట్టి ఎలిజిబిలిటీ అయితే డిసైడ్ అయితది. ఓకేనా. సో, ఎలిజిబిలిటీ ఎట్లా డిసైడ్ చేస్తారు? ఒకవేళ స్ట్రే ఫేస్ అనేది ఉంటే, లేకపోతే ఫేజ్ 4 అనేది ఉంటే అనే విషయానికొస్తే ఎలిజిబిలిటీ అనేది నంబర్ ఆఫ్ సీట్స్‌ని బేస్ చేసుకొని ఉంటది. ఓకేనా. సో, నంబర్ ఆఫ్ సీట్స్ అనేది ఎక్కువ ఉంటే ఎలిజిబిలిటీ అనేది ఎక్కువ పీపుల్‌కి ఇచ్చే ఛాన్స్ ఉంటది. నంబర్ ఆఫ్ సీట్స్ అనేది తక్కువ ఉంటే ఎలిజిబిలిటీ అనేది తక్కువ పీపుల్‌కి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, మనకు ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి అని ఎప్పుడు తెలవాలే మరి అనంటే, మళ్ళా అది స్ట్రే ఫేస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ ఓకేనా. ఏహెచ్ఎస్‌కి సంబంధించి స్ట్రే ఫేస్ నోటిఫికేషన్ ఆర్ ఫేజ్ 4 నోటిఫికేషన్ వస్తేనే ఎన్ని నంబర్ ఆఫ్ సీట్లు ఉన్నాయనేది తెలుస్తది. ఓకేనా. సో, నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే మనకి ఎలిజిబిలిటీ అనేది అర్థమైతదన్నట్టు. ఓకేనా. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏంది కదా అంటే ఫేజ్ 4 లోపల ఓకేనా. ఫేజ్ 4 లోపల మాక్సిమం అందరికీ ఎలిజిబిలిటీ అయితే ఇస్తారు బ్రో. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏందంటే సీటు వచ్చినోళ్ళకి ఇస్తారు. ఓకేనా. సీటు రానోళ్ళకి ఇస్తారన్నట్టు. సీట్ అలాట్‌మెంట్ అయినోళ్ళకి ఇస్తారు. సీట్ అలాట్‌మెంట్ కానోళ్ళకి ఇస్తారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్ట్రే ఫేస్ లోపల. అండ్ ఎవరికైతే ఆల్రెడీ సీట్ వచ్చి జాయిన్ కారో వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది ఇయ్యరు మోస్ట్ ఆఫ్ ద టైమ్. అండ్ ఎవరికైతే సీట్ వచ్చి జాయిన్ అయ్యి డిస్కంటిన్యూ చేస్తారు చూసినావా? డిస్కంటిన్యూ చేసినోళ్ళకి ఫేజ్ 4 లోపల ఛాన్స్ ఇవ్వరు మోస్ట్‌లీ. అండ్ ఇంకొకటి ఏందంటే ఫ్రీ ఎగ్జిట్ త్రూ బయటకొస్తారు చూసినావా? వాళ్ళకి ఛాన్స్ అయితే ఇవ్వకపోవచ్చు. ఓకేనా. సో, ఒకవేళ ఎక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి ఫేజ్ 4లా అన్న సిట్యుయేషన్ లోపల సీట్ వచ్చినోళ్ళకి ఎలిజిబిలిటీ ఇస్తారు. సీటు రానోళ్ళకి ఫేజ్ 4 లోపల వెబ్ ఆప్షన్‌లు ఇయ్యడానికి ఛాన్స్ ఇస్తారు. అంటే సీట్ వచ్చినోళ్ళకి స్లైడింగ్ అవ్వడానికి ఉంటది. రానోళ్ళకి సీట్ రావడానికి వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి ఉంటది. అండ్ జాయిన్ కానోళ్ళకి అండ్ దాంతో పాటుగా జాయిన్ అయ్యి డిస్కంటిన్యూ చేసినోళ్ళకి ఫ్రీ ఎగ్జిట్ త్రూ బయటకొచ్చినోళ్ళకి ఫేజ్ 4 లోపల ఎలిజిబిలిటీ అయితే ఇయ్యరన్నట్టు. అండ్ ఇన్ రేర్ సిట్యుయేషన్స్ ఓకేనా. చాలా రేర్ సిట్యుయేషన్స్ లోపల ఎట్లుంటది కదా అంటే ఎవరికైతే ఓకేనా ఫేజ్ 1, ఫేజ్ 2 ఆర్ ఫేజ్ 3 ఓకేనా. ఫేజ్ 1, ఫేజ్ 2 ఆర్ ఫేజ్ 3 లోపల సీట్ రాదో వాళ్ళకి మాత్రమే ఈ ఫేజ్ 4 ఆర్ స్ట్రే ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్ పెట్టుకునే ఛాన్స్ ఇస్తారు. ఓకేనా. ఎప్పుడు అనంటే రేర్ సిట్యుయేషన్స్ లోపల లెస్ నంబర్ ఆఫ్ సీట్లున్నప్పుడు. ఓకేనా. సో, మనకి ఇదంతా ఎప్పుడు తెలుస్తది మరి అంటే నోటిఫికేషన్ రావాల్సిందే. అఫీషియల్‌గా అప్డేట్ అనేది రావాల్సిందే. అఫీషియల్ అప్డేట్ వచ్చినప్పుడు మాత్రమే మనకి తెలుస్తది. ఎలిజిబిలిటీ కావచ్చు ఓకేనా. అసలు ఫేజ్ 4 ఉందా లేదా అనేది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చినాకనే తెలుస్తది. ఎలిజిబిలిటీ కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చినాకనే తెలుస్తది. అప్పటిదాకా మనం వెయిట్ చేయాల్సిందే. కానీ ఫేజ్ 4 ఉంటే మాత్రం ఫేజ్ 4 కంటే ముందు ఫ్రీ ఎగ్జిట్ ఉంటది. ఓకేనా. సో, ఎవరైనా ఫ్రీ ఎగ్జిట్ యూజ్ చేసుకుందాం అనుకుంటే ఫ్రీ ఎగ్జిట్‌ని యూజ్ చేసుకోండి. అండ్ మరి 2024, 5 అకాడమిక్ ఇయర్ లోపల ఎన్ని ఫేజెస్ ఉన్నాయి బ్రో అనే విషయానికొస్తే ఫేజ్ 1 ఉంది. ఫేజ్ 2 ఉంది. ఫేజ్ 3 ఉంది. ఓకేనా. మాప్ ఆఫ్ ఫేజ్ అంటాం. ఫేజ్ 4 ఉంది. అండ్ ఫేజ్ 5 కూడా ఉంది. దీన్నే మనం అడిషనల్ స్ట్రే ఫేజ్ అంటాం. ఓకేనా. స్ట్రే ఫేజ్ ఉంది. అండ్ దాంతో పాటుగా అడిషనల్ స్ట్రే ఫేజ్ కూడా ఉంది. ఓకేనా. సో, 2024, 25 అకాడమిక్ ఇయర్ లోపల. ఇప్పుడు ఈ 2025, 26 అకాడమిక్ ఇయర్ లోపల ఎట్లుంటదనేది తెలవదు బ్రో. ఓకేనా. ఇదంతా దేని మీద డిపెండ్ అయి ఉంటదంటే నంబర్ ఆఫ్ సీట్స్ మీద డిపెండ్ అయి ఉంటది. ఓకేనా. సో, ఏదైతే ఈ అడిషనల్ స్ట్రే ఫేజ్ ఉందో 2024 లోపల వాళ్ళేం చేసిర్రు అంటే ఎలిజిబిలిటీ ఓన్లీ సీట్ రానోళ్ళకే ఇచ్చిర్రు. ఓకేనా. ఒకవేళ తక్కువ నంబర్ ఆఫ్ సీట్లు ఉన్నాయనుకో ఇప్పుడు ఈ ఫేజ్ 4 లోపలనే అట్లా ఇయ్యొచ్చు. కాబట్టి ఎలిజిబిలిటీ అనేది ఇంకా స్ట్రే ఫేజ్‌కి సంబంధించి మనకు తెలవది. ఓకేనా. యూనివర్సిటీ రెగ్యులేషన్స్ అనేది, యూనివర్సిటీ రూల్స్ అనేది ఫైనల్.
సో, మనమేంది గదా అంటే ఫేజ్ 4 ఆర్ ఫేజ్‌కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, ఎవరు ఎలిజిబుల్ అని జెప్పి మాట్లాడుకుందాం. ఎవరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు, ఎవరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వద్దు అని జెప్పి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఒకవేళ ఇన్ కేస్ సీట్లనేది బాగా ఉన్నాయనుకో, ఓకేనా, ఎక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ ఉంటే జాయిన్ కానోళ్ళకి, ఓకేనా, ఛాన్స్ అంటే ఎవరికైతే సీట్ వచ్చి జాయిన్ గారో ఫేజ్ 1, ఫేజ్ 2 ఆర్ ఫేజ్ 3 లోపల వాళ్ళకి గూడా ఫేజ్ 4 లోపల ఛాన్స్ అనేది ఇస్తారు ఇన్ సమ్ సిట్యుయేషన్స్. ఓకేనా, ఇది గూడా చెప్తున్నా. అండ్ ఈ ఎలిజిబిలిటీ గానీ, ఎలిజిబిలిటీ గానీ, ఫేజ్ 4 ఉందా లేదా అని గానీ, ఎలిజిబిలిటీ గానీ, లేకపోతే నంబర్ ఆఫ్ సీట్స్ గానీ ఎప్పుడు తెలుస్తది బ్రో మరే అనంటే మనకి 17th ఫిబ్రవరి, ఓకేనా, 17th ఫిబ్రవరి ఆర్ 18th ఫిబ్రవరి రోజు మనకి తెలిసిపోతది. సో, ఇది బ్రో ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీ అందరికీ క్లారిటీ వచ్చిందని చెప్పి అనుకుంటున్నా. సో, క్లారిటీ వస్తే క్లారిటీ వచ్చిందని చెప్పి పెట్టుర్రి. నెక్స్ట్ ఏ వీడియో చేసుకుందాం అని చెప్పి కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేసేసేయండి. అండ్ మీకేమైనా కామన్ డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేసేసేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. బిఫోర్ 2026 వీ హావ్ టు రీచ్ 100K. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.